హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇంకో ప్రోడక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ చాలామంది దీని గురించి వీడియోస్ చేయమని చెప్తున్నారు. అండ్ చాలా డౌట్స్ కూడా ఉన్నాయి దీంట్లో చాలామందికి. నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన ప్రోడక్ట్ వచ్చేటప్పటికి డిష్ వాషర్ అండి. ఈ మోడల్ వచ్చేటప్పటికి మీకు SMV 6HV MX01i. ఇది 15 ప్లేస్ సెట్టింగ్. ఇది కంప్లీట్గా అప్గ్రేడెడ్ మోడల్. అంటే కంపేరిటివ్లీ పాత మోడల్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కంప్లీట్గా కొత్త మోడల్. ఇది లాంచ్ అయ్యి కూడా మీకు 2025 మోడల్ లాంచ్ అవుతుంది. అండ్ మీకు ఫస్ట్ దీని ఓవర్వ్యూ చూద్దాం. ఇది కంప్లీట్గా ఇన్బిల్ట్ డిష్ వాషర్. అంటే మీరు ఏదైతే మోడలర్ చేయించుకుంటారో ఆ మోడలర్లో ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. సో మోడలర్ డిష్ వాషర్. మీకు ఇక్కడ డిస్ప్లే అనేది పైకి ఉంటుంది. అంటే మీ ఇంటీరియర్లోకి కలిసిపోతుంది. ఏదైతే మీరు ప్లాట్ఫామ్ వేసుకుంటారో ఆ ప్లాట్ఫామ్ కంటే కింద వస్తుంది. మీకు దీని ఫంక్షన్స్ కానీ దీని ఫీచర్స్ కానీ ఏది మీకు కనిపించదు. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా కంప్లీట్గా వుడెన్ ఫ్రేమ్తో క్లోజ్ అయిపోతుంది. సో మీరు ఒకసారి ఓవర్వ్యూ చెక్ చేయొచ్చు. అండ్ మీకు దీని గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మీకు ఫంక్షన్స్ అండి. ఈ ఫంక్షన్స్ అన్నీ మీకు ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. నేను మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని లోపల వచ్చేటప్పటికి మీకు ఏంటంటే ట్రేస్ ఉంటాయి. ఈ ట్రేస్ వచ్చేటప్పటికి దీన్ని లోవర్ ట్రే అంటాం, దీన్ని అప్పర్ ట్రే అంటాం. అండ్ ఇది వచ్చేటప్పటికి కట్లరీ డ్రాయర్, దీన్ని వేరియో డ్రాయర్ అంటాం. బాష్లో దీన్ని కట్లరీస్ కోసం సపరేట్గా యూజ్ చేస్తారు. దీన్ని కావాలనుకుంటే ఉంచవచ్చు, లేదంటే ఇది రిమూవ్ కూడా చేసుకోవచ్చు. నేను మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ వన్, ఇది లోవర్ ట్రే. ఈ లోవర్ ట్రే ఎందుకు యూజ్ చేస్తాము అంటే బేసిక్గా మనకి ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేట్స్లో సర్వింగ్ ఐటమ్ వేరు, కుకింగ్ ఐటమ్ వేరు. కుకింగ్ ఐటమ్ అంటే మనం పొయ్యి మీద కుక్ చేసుకున్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం జిడ్డు, ఆయిల్ ఎక్కువ ఉంటాయి. అట్లాంటి కడాయిస్ కానీ కుక్కర్స్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే అవి కింద పెట్టుకోవాలి. బట్ ఏ ప్లేట్ పెట్టినా కూడా మీది బోర్లించి పెట్టాలి. ఓకే, సో దీని వచ్చేటప్పటికి లోవర్ ట్రే అంటారు. ఇక్కడ మీరు ప్లేట్స్ అనేవి పెట్టుకోవడానికి ఇక్కడ అదే ప్లేట్స్తో పాటు మీరు అడిషనల్గా ఏంటి అంటే ఏదైతే కుక్కర్స్ కానీ అయితే కప్స్ కానీ బౌల్స్ కానీ అని చెప్తున్నానో అవి ఆయిల్ ఎక్కువ ఉన్నా మాత్రం కింద పెట్టాలి. ఆయిల్ తక్కువ ఉన్నవి అంటే ఏంటి, సర్వింగ్ ఐటమ్ అంటే కుక్ చేసుకున్న ఐటమ్స్ని మీరు సర్వ్ చేసుకున్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి పై ట్రేలో పెట్టుకుంటారు. అంటే సేమ్ కప్స్ అండ్ బౌల్స్, గ్లాసెస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే పై ట్రేలో పెడతారు. మీ దగ్గర ఎక్కువ కట్లరీస్ ఉన్నాయి అనుకుంటే కట్లరీస్ కోసం సపరేట్గా ఇది ప్లేస్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ కట్లరీ ట్రే అడ్డం పడుతుంది అని అనుకుంటే దీంట్లో మీకు బాష్ అనే బ్రాండ్ ఏం చేస్తుందంటే 3 స్టేజ్ ఆఫ్ ర్యాక్మాటిక్ సిస్టమ్ ఇస్తుంది. 3 స్టేజ్ ర్యాక్మాటిక్ సిస్టమ్ అంటే ఏంటంటే ఈ ట్రేని మీరు కావాలి అనుకుంటే 3 స్టేజెస్లో డౌన్ చేయొచ్చు, 3 స్టేజెస్లో పైకి లిఫ్ట్ చేయొచ్చు. ఇది 1, ఇది 2, ఇది 3. అలా 3 ట్రేస్లో దీన్ని పైకి కిందకి మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే కింద మనకి ప్లేట్స్ ఏవైనా పెట్టేటప్పుడు మీకు స్ప్రే ఆర్మ్ ఏదైతే ఉందో, ఈ ఫ్యాన్ ఏదైతే ఉందో దీన్ని స్ప్రే ఆర్మ్స్ అంటారండి. అది మీకు ఫ్రీగా తిరగాలి. అలా తిరిగితేనే మీకు వాషింగ్ అనేది బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వాటర్ అనేది మీకు దీంట్లో వస్తుంది. అండ్ అది కాకుండా మీకు దీంట్లో ట్రే ఒకవేళ పెట్టేటప్పుడు కప్స్ ఇట్లాంటివి ఏవైతే సాసెస్ పెట్టినప్పుడు మీకు ఇది తగలకుండా ఉండాలి దీంట్లో పెట్టిన కప్స్ అన్ని. అందుకని ఇది అడ్డం పడకుండా ఈ 3 స్టేజ్ ఆఫ్ ర్యాక్మాటిక్ సిస్టమ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, దీంట్లోకి వాటర్ ఎలా వెళ్తుందంటే మీకు బ్యాక్ సైడ్ ఇన్లెట్ అవుట్లెట్ పవర్ కేబుల్ ఉంటుంది. దానిలో లోపల నుంచి వచ్చి ఫస్ట్ ఇక్కడ నుంచి మీకు పైకి వెళ్తుంది, పైనుంచి దీనిలోకి యాడ్ అవుతుందండి. దీంట్లోకి వాటర్ వస్తుంది. అండ్ అది కాకుండా మీకు అడిషనల్గా ఇప్పుడు కంపెనీ ఏం చేసిందంటే మీకు జెట్స్ ఇచ్చిందండి, అడిషనల్ జెట్స్. ఈ జెట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా చిన్న చిన్న కప్స్ పెట్టినప్పుడు, బౌల్స్ పెట్టినప్పుడు, ఏదో మోర్ హైజీన్ కావాలన్నప్పుడు ఎక్స్ట్రా వాటర్ స్ప్రే అవ్వాలి, స్ప్రింకిల్ అవ్వాలంటే మీకు అడిషనల్ జెట్స్ కూడా దీంట్లో యాడ్ చేసింది. నేను మీకు అది ఇక్కడ మీకు కనిపించకపోతే మీకు వీడియోలో కూడా ఒకసారి దాని ఫొటోస్ ఇస్తాను. అండ్ ఇది కాకుండా బాషే ఎందుకు తీసుకోవాలి అని కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారండి. అండ్ అటువంటి కస్టమర్స్కి వన్ ఆఫ్ ద బెటర్ ఆప్షన్ ఏంటంటే మీకు డోసేజ్ అసిస్టెంట్ అంటే ఇక్కడ మీకు బాష్ లోగో కనిపిస్తుంది కదండి, ఈ లోగో దగ్గర మీకు డోసేజ్ అసిస్టెంట్ ఉంటుంది. అంటే మీరు దీంట్లో 3 రకాల లిక్విడ్ డిటర్జెంట్స్ యూజ్ చేస్తారండి. ఒకటి సాల్ట్ అనేది ఏంటి అంటే మీకు ఈ లోపల కంపార్ట్మెంట్లో ఉంటుంది. ఇక్కడ దాంట్లో మీకు 1 kg వరకు సాల్ట్ మీరు వేసుకుంటారు. ఈ సాల్ట్ వల్ల యూజ్ ఏంటి అంటే మీరు ఏదైతే వాటర్ ఇస్తారో ఆ వాటర్లో ఏదైనా కాల్షియం మెగ్నీషియం లెవెల్స్ అనేవి యూనిఫామ్గా లేకపోతే, అంటే ఈక్వల్గా లేకపోతే, ఆ లేనప్పుడు ఆ కాల్షియం మెగ్నీషియం లెవెల్స్ని ఒక లెవెల్లోకి సెట్ చేయాలంటే మీకు సాల్ట్ అనేది హెల్ప్ చేస్తుందండి. దాన్ని రాక్ సాల్ట్ అంటారు. అంటే మీరు ఎప్పుడైతే బయట కొనుక్కుంటారో అటువంటి కల్లుప్పు లాంటిది కాదండి. ఇది కంప్లీట్గా డిష్ వాషర్ సేఫ్ సాల్ట్.
సో దాన్ని మీరు యూజ్ చేయాలి. అది కంప్లీట్గా ఎప్పుడు ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. అది ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు బయట ఇండికేషన్ వస్తుంది డిస్ప్లే మీద. అది ఎప్పుడైతే అయిపోతుందో బయట ఇండికేషన్ ఉంటుంది, అది కంప్లీట్గా రీఫిల్ ఆప్షన్. అంటే మీరు రెగ్యులర్గా వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ ఇంకోటి ఏంటి అంటే రిన్సైడ్ అండి. రిన్సైడ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మీరు వన్స్ ప్లేట్స్ అన్నీ వాష్ అయిపోయిన తర్వాత లాస్ట్లో రిన్స్ అవుతుంది. రిన్స్ అయిన తర్వాత ఆ ప్లేట్స్ అనేవి షైనింగ్ రావాలి అంటే ప్లేట్స్ అనేది మెరుపు రావాలంటే మీరు ఇక్కడ రిన్సైడ్ యూజ్ చేస్తారు. అండ్ ఇది కూడా మీకు రీఫిల్లింగ్ ఆప్షన్. జస్ట్ మీరు దీంట్లో లిక్విడ్ పోసేస్తారు. అది ఎవ్రీ వాష్కి 5 ml to 7 ml లిక్విడ్ తీసుకుంటుంది. అది వన్స్ రిన్స్లో యాడ్ అయిన తర్వాత ఏమవుతుందంటే ప్లేట్స్ అనేవి మీకు షైనింగ్ వస్తాయి. అండ్ మూడోది వచ్చేటప్పటికి డిటర్జెంట్ అండి. యూ హ్యావ్ 2 ఆప్షన్స్. అయితే మీరు డిటర్జెంట్ వాడచ్చు, లేదంటే సాల్ట్ యూజ్ చేయొచ్చు. బట్ నేను మీకేం రికమెండ్ చేస్తాను అంటే డిటర్జెంట్ ట్యాబ్లెట్ యూజ్ చేయడం వల్ల మీకు ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవి చాలా ఎక్కువ అవుతాయి. అంటే ఒక ట్యాబ్లెట్ కాస్ట్ 25 రూపీస్ నుంచి 150 రూపీస్ కాస్ట్ కూడా ఉంటుంది. అలాంటిది మీరు ఒక 500 రూపీస్ ప్యాక్ 1 కిలో ప్యాక్ తీసుకుంటే 400 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఎవ్రీ వాష్కి 25 grams ఆఫ్ తీసుకున్నా కూడా మీకు అప్రాక్సిమేట్లీ ఒక 50 సైకిల్స్ వరకు, అంటే 50 సైకిల్స్ వరకు మీకు అది వస్తుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా 1 యూసేజ్ చేసినా కూడా అరౌండ్ 30 to 40 డేస్ మీకు ఖచ్చితంగా డిటర్జెంట్ అనేది ఉంటుంది. అలాంటిది మీరు 500 రూపీస్ పెట్టి 25 ట్యాబ్లెట్స్ కొంటే మీకు 25 వాషెస్కి మాత్రమే వస్తుంది. అంటే మీరు ఒక డేకి 1 డే యూజ్ చేసుకుంటే 25 డేస్కి అది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి డిటర్జెంట్కి లిక్విడ్కి మీకు అంత డిఫరెన్స్. అండ్ ట్యాబ్లెట్ యూజ్ చేయడం వల్ల మీకు ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే సాల్ట్ వాడకపోతే మీకు మచ్చలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనైతే 100% ఏం చెప్తానంటే మీరు డిటర్జెంట్, సాల్ట్ అండ్ రిన్సైడ్ ఈ 3 యూజ్ చేయమని నేను చెప్తాను. దానివల్ల మీకు ఛార్జెస్ కూడా అరౌండ్ మీకు ఒక 40-45 డేస్ ఆఫ్ కిట్ మీకు 770 రూపాయలకే వచ్చేస్తుంది. అంటే సాల్ట్ 250 రూపీస్, సాల్ట్ 120 రూపీస్ ఉంటుంది, రిన్సైడ్ ఏమో 250 రూపీస్ ఉంటుంది, డిటర్జెంట్ ఏమో 400 రూపీస్ వస్తుంది. ఇది మీకు 35 డేస్ నుంచి 40 డేస్ వరకు వస్తుంది. సో దీన్ని ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇది కంప్లీట్గా డిష్ వాష్ సేఫ్ అండి. మీరు ఎటువంటి బయట లిక్విడ్స్ కానీ ఎటువంటి బయట డిటర్జెంట్స్ కానీ యూజ్ చేయకూడదు. మీకు ఫినిష్ అనే బ్రాండ్ ఉంటుంది, లేదు అంటే డిష్ వాష్కి సంబంధించిన ఫార్చ్యూన్ కానీ లేకపోతే డైమండ్ అనే బ్రాండ్ ఉంటుంది. ఇది కాకుండా బాష్ కూడా అవైలబుల్ ఉంది. ఇది మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పాటు మన స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే జస్ట్ నన్ను కామెంట్ చేసినా కూడా నేను ఎక్కడెక్కడ దొరుకుతుందో మీకు పిన్ కామెంట్స్లో ఇస్తాను. ఆ లొకేషన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇప్పుడు డిష్ వాషర్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఈ డోసేజ్ అసిస్టెంట్ అని. ఈ డోసేజ్ అసిస్టెంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే బేసిక్గా అదర్ బ్రాండ్స్లో ఏమవుతుందంటే ఈ డోసేజ్ అసిస్టెంట్ అనేది ఉండదు. ఏదైతే మీరు డిటర్జెంట్ దాంట్లో వేసిన తర్వాత క్లోజ్ చేస్తారు. వన్స్ వాషింగ్ టైంలో అది ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది. లాక్ అయ్యి పౌడర్ ఏమవుతుందంటే డైరెక్ట్గా మిషన్లోకి పడకుండా, ఇప్పుడు మిషన్లో డైరెక్ట్గా పడింది అనుకోండి ఏం జరిగిద్ది, ఆ వాటర్ వల్ల మొత్తం కొట్టుకుపోయి డ్రైన్ అయిపోతుంది. కానీ వాషింగ్ రాదు. వాషింగ్ ఎలా వస్తుంది, మళ్ళీ ఈ ఆయిల్, గ్రేవీ, ఆ చెత్త మొత్తం కలిసిపోయి ఆ డిటర్జెంట్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. వాషింగ్ అనేది ఉండదు. జస్ట్ మీకు ఏంటంటే ప్లేట్స్ తీసిన తర్వాత కొద్దిగా జిడ్డుగా ఉంటుంది. కానీ ఈ డోసేజ్ అసిస్టెంట్లో ఈ ట్యాబ్లెట్ కానీ ఈ పౌడర్ కానీ పడడం వల్ల ఈ స్ప్రే ఆర్మ్ తిరుగుతున్నప్పుడు ఈ లెవెల్లో ఈ ఆర్మ్ నుంచి వాటర్ అనేది పైకి పుష్ చేస్తుంది. దానివల్ల మీకు ఫోమ్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోమ్ క్రియేట్ అయ్యి మొత్తం ఈవెన్గా వాష్ అనేది జరుగుతుంది. అందుకనే మీకు ఈ డోసేజ్ అసిస్టెంట్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది బాష్లో తప్ప మీరు ఏ బ్రాండ్లో కూడా చూసుండరు. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఇది కాకుండా మీకు అడిషనల్గా ఏం చేస్తుందంటే అండి, బాష్ బిల్టిన్ అప్లయన్సెస్లో ఓన్లీ బిల్టిన్ మోడల్స్లోనే ఉందండి. ఫ్రీ స్టాండింగ్లో ఏదో ఒక్క మోడల్లోనే ఉంది. ఓపెన్గా పెట్టుకునే డిష్ వాషర్లో మీకు ఆటో ఫిల్టర్ క్లీనింగ్. అంటే కామన్గా అందరూ ఏం చెప్తారంటే అండి, ఈ ఫిల్టర్ తీయాలి, ఇది తీసుకొని ఎవ్రీ వాష్ తర్వాత ఒకసారి నార్మల్గా క్లీన్ చేసుకోవాలి, ట్యాప్ కింద మళ్ళీ పెట్టి క్లీన్ చేసుకోవాలి. సో ఈ ప్రాబ్లం అంటూ ఇప్పుడు లేదండి. ఇప్పుడు మీకు ఏంటంటే ఆటో ఫిల్టర్ క్లీనింగ్ అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు. అంటే మిషన్ డిష్ వాషర్ ఎప్పుడైతే క్లీన్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా కింద ఫిల్టర్ కూడా క్లీన్ అయిపోయిద్దండి. మీకు ఇక్కడ బ్లూ కలర్ నాబ్ ఉంటుంది. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మీరు అక్కడ చెక్ చేయొచ్చు ఇది ఆప్షన్ ఉందా లేదా అని. ఇప్పుడు వచ్చే కొత్త బిల్టిన్ అప్లయన్సెస్ మోడల్స్ అన్నిటికి కూడా ఈ మోడల్ ఏదైతే ఆప్షన్ ఉందో ఇది అవైలబుల్గా ఉందండి. ఇది మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చే కొత్త మోడల్స్లో వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతకుముందు మేము బాటమ్ ప్లాస్టిక్ వాడామండి. ప్లాస్టిక్ కూడా కాదు, అది పాలినాక్స్. అది అరౌండ్ 170-180 డిగ్రీస్ టెంపరేచర్ని కూడా తట్టుకునేది. బట్ దాని మీద అందరూ ఏంటంటే లాస్ట్ ఫీడ్బ్యాక్ అదర్ బ్రాండ్స్ ఏంటంటే స్టీల్ ఇస్తున్నాయని చెప్పేటప్పటికి మేము కూడా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బాటంలో స్టీల్ ఇస్తున్నామండి. మీరు కావాలంటే గమనించవచ్చు, బాటమ్ మేము కూడా ఇప్పుడు స్టీల్ ఇస్తున్నాం. అండ్ మీకు ఇంకో బెటర్ విషయం చెప్తాను, ఏ బ్రాండ్ ఇప్పటివరకు చెప్పలేదు, మేము దీనికి 10 years వారంటీ ఇస్తాం యాంటీ రస్ట్ ఫార్మేషన్.
ఎవరు కూడా మీకు 10 ఏళ్ళు ఇది తుప్పు పట్టదు అనే వారంటీ ఇవ్వరండి. బట్ మనం యాంటీ రస్ట్ ఫార్మేషన్ కింద మీకు 10 ఇయర్స్ మోటార్ వారంటీ 10 ఇయర్స్ క్యావిటీ వారంటీ ఇస్తామండి. ఈ చుట్టూ ఏదైతే స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ వేసామో దానికి 10 ఇయర్స్ వారంటీ ఇచ్చామండి. అండ్ మీకు దీని లోపల ఉన్న ట్రేస్లో కూడా మీకు అడ్జస్టబుల్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మీకు ట్రేస్ కడాయిస్ కొంచెం పెద్దగా ఉండొచ్చు, తగ్గించవచ్చు, కాబట్టి మీరు చూడొచ్చు, గమనించవచ్చు. ఈ ట్రేస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్గా మీకు అడ్జస్టబుల్. మీరు కావాలి అనుకుంటే పైకి లిఫ్ట్ చేయొచ్చు, లేదంటే దీన్ని కంప్లీట్గా కింద పెట్టేసుకోవచ్చు. సో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇది కంప్లీట్గా అడ్జస్టబుల్ లోవర్ ట్రేని. అండ్ మీకు దీంట్లో బాటిల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇది బాటిల్ ప్రొటెక్షన్ అండి. ఏదైనా మీకు గాజు గ్లాసెస్ ఉంటే ఆ గాజు గ్లాసుల్లో మీరు వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇలా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో మీకు నీడ్ లేదు, కప్స్ పెద్దగా ఉన్నాయి అనుకుంటే ఇవి ఫోల్డబుల్ అండి. ఇవి ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు తెలుసు యాక్సెసరీస్ వైజ్ చూసుకుంటే ఇది మీరు సాల్ట్ యూస్ చేసుకోవడానికి, సాల్ట్ పోసుకోవడానికి కూడా మీకు సాల్ట్ మేము మెజరింగ్ కప్ ఇస్తాం. ఈ కప్లోనే మీరు సాల్ట్ వేసేసుకొని డైరెక్ట్గా కంపార్ట్మెంట్లో వేసేసుకోవచ్చు అండి. అండ్ మీకు దీంట్లో యూజర్ మాన్యువల్ కూడా వస్తుంది. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని యూస్ చేసుకోవాలో కూడా మీకు దీంట్లో యూజర్ మాన్యువల్ వస్తుంది. అండ్ చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటి, అసలు డిష్ వాషర్ కొనొచ్చా కొనకూడదా, సో ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. అండ్ ఈ ప్రోగ్రామ్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి ప్రోగ్రామ్స్ అండి. అండ్ చాలామందికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ అందరూ చెప్పేది, అండ్ నేను డిష్ వాషర్ కొంటున్నానండి, కానీ అందరూ చెప్పేది ఏంటి అంటే నాకు ఒక డౌట్, కడిగేయాలంటున్నారు, తడిపేసుకోవాలని చెప్తున్నారు. సో నేనైతే ఒకటే చెప్తానండి, కడిగి తడిపి వేసుకునేటప్పుడు మెయిడ్ బెటర్ కదండి, మనకి మిషన్తో పనే లేదు కదా. కానీ బాస్ డిష్ వాషరే చెప్తుందండి, మీకు ఆయిల్, గ్రేవీ, గ్రీజీ టైప్ ఆఫ్ ఎటువంటి మెటీరియల్స్ అయినా వితౌట్ ప్రీ రిన్సింగ్ అండి, మీరు అసలు ప్రీ రిన్స్ చేయాల్సిన అవసరమే లేదు అని ఈ బ్రాండ్ చెప్తుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇంటెన్సివ్ కడాయి. మా దాంట్లో మీకు ఇంటెన్సివ్ కడాయి అనే ప్రోగ్రామ్ ఉంటుందండి. కడాయి అని ఎవరు మెన్షన్ చేస్తారండి? మీకు ఏ బ్రాండ్లో కూడా కడాయి అని మెన్షన్ చేయరండి, ఇంటెన్సివ్ అని మెన్షన్ చేస్తారు. కడాయి అని ఎందుకు మెన్షన్ చేస్తామంటే కడాయిస్ ఎవరు వాడతారు? కడాయిస్ ఇండియన్ కస్టమర్స్ యూస్ చేస్తారు. అంటే ఇండియన్ కస్టమర్ స్టైల్ ఆఫ్ మేకింగ్, అంటే ఆయిల్, గ్రేవీ టైప్ ఆఫ్, గ్రీజీ టైప్ ఆఫ్ మేకింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికోసమే స్పెషల్గా ఈ కంపెనీ మీకు ఇంటెన్సివ్ కడాయి అనే ప్రోగ్రామ్ని పెట్టింది. సో ఇంటెన్సివ్ కడాయిస్ అంటే కడాయిస్ ఇండియన్ కస్టమర్స్ వాడతారంటే మీకు ఇప్పుడు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే తెలుసండి, ఇది కంప్లీట్గా ఫర్ ఇండియన్ కస్టమర్స్. మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. కడిగి తడిపి వేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. మీరు డైరెక్ట్గా ఆయిల్, గ్రేవీ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆరామ్సే మీరు సండేస్ ఏదైతే నాన్ వెజ్ తింటారో ఆయిల్ అట్లాంటివి అలాగని ఎండిపోయిన వేయకూడదండి. మీరు ఇప్పుడు నన్ను అడిగే మళ్ళీ ఏమంటారంటే నేను పెట్టానండి, చేశానండి, నాకు ఈ ప్రాబ్లం ఉందండి. అండ్ చాలామంది చెప్పే ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే పాల గిన్నెలు బాగా పట్టేసి ఉన్నాయండి. ఏమండి ఒకటైతే చెప్తాను, మీ చేత్తో అంటే మీ హ్యాండ్తో మీరు రబ్ చేసినా పోవట్లేదంటే మెషిన్లో కూడా పోవండి. మీకు అర్థమైంది కదా, మీ చేత్తో మీరు రబ్ చేసినా కూడా పోవట్లేదండి. చాలా వరకు స్టిక్కీ మరకలు ఆల్రెడీ మన ప్లేట్స్కి, కడాయిస్కి ఉంటాయండి. ఆ ఉన్న కడాయిస్ మీద మళ్ళీ మీరు బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఇంకా స్టిక్కీ అయిపోతుంది. దాన్ని మీరు చేత్తో కూడా క్లీన్ చేయలేరు. అట్లాంటి వాటికి ఖచ్చితంగా మీకు ప్రాబ్లం ఉంటుంది. మీరు ఆయిల్ కడాయి అన్నారు చూసారా, లేకపోతే ఏవైతే ఇప్పుడు గ్రేవీ కడాయిస్ ఉన్నాయి చూసారా, అలాంటివి మీరు ఆరామ్సే పెట్టేసుకోవచ్చు. ఆయిల్ గ్రేవీ ఈజీగా సర్ఫ్ డిటర్జెంట్లో డైజులైట్ అయిపోద్ది. అండ్ అది కాకుండా మీకు ఇంకో వన్ మోర్ ఆప్షన్ కూడా ఉంది. మీకు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసే ఆప్షన్ స్టీమ్ అండి. స్టీమ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. అది కూడా మీ ఎలా వర్క్ అవుతుందో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంటెన్సివ్ కడాయి ప్రోగ్రామ్ అనేది మీకు అలా హెల్ప్ అవుతుంది. ఏదైతే మీకు ఒక ఐటెంతో ప్రాబ్లం ఉందో దాన్ని తీసి పక్కన పెట్టండి, సరిపోతుంది. అండ్ చాలామంది ఏం వాడాలి, ఏం వాడకూడదు అనే డౌట్ కూడా ఉంటుందండి. అల్యూమినియం నాట్ ప్రిఫరబుల్ అండి, బట్ కొంతమంది అల్యూమినియం వాడుతున్నారు. అల్యూమినియం వాడడం వల్ల ప్రాబ్లం ఏం లేదు, బట్ లాంగ్ రన్లో ఏమవుతుంది అంటే అల్యూమినియం యొక్క కలర్ ఫేడ్ అవుతూ ఉంటుందండి. అది చూడడానికి కొంచెం మచ్చలు పడినట్టు ఆక్వర్డ్గా ఉంటుంది. ఎందుకంటే అల్యూమినియం ఐటమ్ ఎప్పుడు కూడా ఏంటంటే మీకు అంత షార్ప్ ఉండదు, చూడడానికి లుక్ కూడా ఏదో ఒక డల్ కలర్లో ఉంటుంది. అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి. దాంట్లోకి సాల్ట్, డిటర్జెంట్ వెళ్ళి ఆ హీట్ వల్ల ఏమవుతుందంటే లోపల డాట్స్, ఈ ఎయిర్ ఫార్మేషన్ ఇట్లాంటివి పడే అవకాశం ఉంది. క్లీనింగ్ అవ్వదా అంటే క్లీనింగ్ అయిపోయిందండి. దానివల్ల ఎటువంటి డ్యామేజ్ ఫార్మేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉండదు. బట్ రాంగ్ రన్లో ఏంటంటే దానికి సంబంధించిన కలర్ ఏదైతే ఎస్థెటిక్స్ ఉన్నాయో అవి పాడైపోతాయి. మీరు యూజ్ చేయాలనుకుంటే ఏదైనా బెటర్ క్వాలిటీ ఉన్న అల్యూమినియం యూజ్ చేయండి, బట్ మేమైతే ప్రిఫర్ చేయట్లేదు. అండ్ ఇంకేం యూజ్ చేసుకోవచ్చో రెగ్యులర్గా యూజ్ చేసేవండి, టబ్బర్వేర్స్, సిరామిక్ గ్లాసెస్ అండ్ బోరోసిల్, మైక్రోవేవ్ సేఫ్, డిష్ వాషర్ సేఫ్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ కంటిన్యూగా వాడేవి. అండ్ గోల్డ్, సిల్వర్ని అవాయిడ్ చేయండి. అంటే బ్రాస్ ఇట్లాంటివి ఎందుకు అవాయిడ్ చేయమంటున్నాం అంటే షైనింగ్ పోతుందని. అంతే తప్ప వాషింగ్ అవ్వదా అంటే వాషింగ్ అవుతుంది.
మీకు ఇటువంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు. అండ్ చాలామంది ఏమడుగుతున్నారంటే ఎన్ని యుటెన్సిల్స్ పడతాయి. సో దీంట్లో అప్రాక్సిమేట్లీ 80 to 96 యుటెన్సిల్స్ పడతాయండి, 80 నుంచి 80. అండ్ మీరు అంటారు మళ్ళీ ఏంటి 80 నుంచి 90 పడతాయంటే నేను 90 కుక్కర్లు పెట్టొచ్చా లేకపోతే 90 కడాయిలు పెట్టొచ్చా అంటే నో అండి, అలా కాదు. అంటే కెపాసిటీ ఆఫ్ కుక్కర్ ఇప్పుడు 5.5 లీటర్స్ కెపాసిటీ ఒక కుక్కరు, 2.2 లీటర్స్ ఆఫ్ మనం కూర వండుకునే గిన్నె. సో లేదు అంటే లైక్ మనకి వాటర్ బాటిల్స్ అండ్ కప్స్, బౌల్స్, కట్లరీస్, నైఫ్స్ ఇవన్నీ కౌంటబుల్ అండి. ఇలా కౌంట్ చేసుకుంటూ ఈవెన్ గ్లాసెస్ 5 గ్లాసెస్ అని లేకపోతే టబ్బర్వేర్ సెట్స్ అని అండ్ మనం లంచ్ చేసే బాక్సెస్ అని అలా మీరు ఎన్నైనా 80 నుంచి 90 యుటెన్సిల్స్ వరకు పెట్టచ్చు. అండ్ చాలామందికి అందరూ ఏమనుకుంటారంటే 15 ప్లేస్ ఏంటి, 16 ప్లేస్ ఏంటి, 17 ప్లేస్ అంటే నాట్ ప్లేట్స్ అండి, ఇది ప్లేట్స్ అంటే మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మన ముందు పెట్టేది ప్లేట్ సెట్టింగ్ అండి. మనం దీంట్లో పెట్టుకునేది ప్లేస్ సెట్టింగ్. అంటే ఇంట్లో ఒక 4-5 ఉండి వాళ్ళు ఒక రోజులో 3 పూట్ల భోజనం చేసినప్పుడు మార్నింగ్ టిఫిన్ ప్లేట్స్ అంటే మళ్ళీ మీరు అనొచ్చు నేను మార్నింగ్ భోజనం చేస్తా, మధ్యాహ్నం భోజనం చేస్తా, నైట్ కూడా భోజనం చేస్తా. అలా కాదండి. మార్నింగ్ టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి, అవి చిన్న సైజు ఉంటాయి. మధ్యాహ్నం ప్లేట్స్ పెద్దగా ఉంటాయి. మళ్ళీ నైట్ కొంతమంది టిఫిన్ చేస్తారు, కొంతమంది ఫుడ్ తింటారు. సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కడాయిస్ కానీ లేకపోతే వాళ్ళు యూజ్ చేసిన కడాయిస్, ప్లేట్స్, బౌల్స్, కప్స్, గ్లాసెస్ ఎవ్రీథింగ్ అండి. అలాంటివి ఇంట్లో 4 to 5 మెంబర్స్కి ఎన్నైతే పడతాయో అవి డైరెక్ట్గా దీనిలో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నానండి. సో 14 ప్లేస్ 15 ప్లేస్ ఏంటంటే జస్ట్ మెకానిజంకి సంబంధించిందే తప్ప అది 14 అంటే ఎక్కువ, 15 అంటే ఎక్కువ తక్కువ ఇలా కాదండి. మీకు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేవి 14, 15, 16లో అండ్ అదర్ బ్రాండ్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్జీ తీసుకుందాం. ఎల్జీ 14 ప్లేస్ సెట్టింగ్లో మళ్ళీ 2 ట్రేసే ఉంటాయి, కానీ బాష్లో 15లో 3 ఉంటాయి. అదే మీరు ఐఎఫ్బీలోకి వెళ్తే 16లో 2 ట్రేసే ఉంటాయి. అదేంటి మళ్ళీ 2 ట్రేసే ఉన్నాయి, ప్రైస్ కూడా తక్కువ వస్తుంది అంటే బికాస్ వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ ప్లేస్ సెట్టింగ్ అనేది జస్ట్ నామినల్ నేమ్ అండి. దాని ద్వారా ఏదైనా బెటర్ ఫ్యూచర్ ఉందా లేదా ఏదైనా టెక్నాలజీ ఉందంటే బాష్లో మాత్రమే ఎస్ ఈ టెక్నాలజీ వల్ల ఇది 15 అయింది, ఈ టెక్నాలజీ వల్ల ఇది 14 అయింది అని చెప్తారు తప్ప వాళ్ళ దాంట్లో 14, 15 జస్ట్ నెంబర్ అంతే. సో 15లో మీకు ఈ ఫ్యూచర్స్ ఉన్నవి వాళ్ళ దాంట్లో 16లో 17లో ఉంటాయి. అంటే వాళ్ళు ఏ ప్లేస్ సెట్టింగ్ అయితే చెప్తారో మన దాంట్లో ఉన్నదానికంటే వాళ్ళ దాంట్లో తక్కువ ఉంటాయి. సో మీరు అది ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉందండి. ప్రోగ్రామ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ మీకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇకో ప్రోగ్రామ్ ఉంటుంది. ఇకో ప్రోగ్రామ్ ఎవరికి హెల్ప్ అవుతుందంటే ఎవరైతే 3 పూటలు కలిపి ఒకేసారి వాష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందండి. అండ్ సేవ్ పవర్ కన్జంప్షన్ అంటే దీంట్లో మీకు ఇకో అనగానే మీకు తెలిసే ఉంటుందండి సేవింగ్స్ అని. ఇది 50% పవర్ సేవింగ్ రెగ్యులర్ వాష్ కంటే చేస్తుంది. బట్ టైం మీకు 3 hours 30 minutes వరకు టైం తీసుకుంటుంది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆటోలో మీకు 40 to 60 degrees ఆఫ్ టెంపరేచర్, ఇది ఆటో డిడక్షన్ అండి. అంటే ఆటో టెంపరేచర్ ఎలా తీసుకుంటుంది, ఇప్పుడు 45 degrees నుంచి 65 degrees అని చెప్తున్నాం. అది ఎలా సెన్స్ చేసుకుంటుంది అంటే కొన్నిసార్లు ఆయిల్ ఎక్కువ ఉంటాయి, కొన్నిసార్లు ఆయిల్ తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు కప్స్ వేస్తాం, బౌల్స్ వేస్తాం. సో దానికి ఒకే టెంపరేచర్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కువ ఆయిల్ ఉందనుకోండి 70 degrees హాట్ వాటర్లో పెట్టి వాష్ చేసేసేవచ్చు. కానీ కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. దాన్ని మిషనే సెన్స్ చేసుకొని ఈ 45 degrees నుంచి 65 degrees ఆఫ్ టెంపరేచర్ని అది ఆటోమేటిక్గా సెట్ చేసేసుకుంటుంది. అండ్ మీకు ఆల్రెడీ మీకు ఇంటెన్సివ్ కడాయి చెప్పానండి. ఈ 3వ ప్రోగ్రామే మీకు ఇంటెన్సివ్ కడాయి. ఆయిల్, గ్రీజీ టైప్ ఆఫ్ ఎటువంటి ఆయిల్స్ ఉన్నా కూడా మీకు ఈజీగా వాష్ చేసేస్తుంది వితౌట్ ఎనీ ప్రీ రిన్సింగ్. అలా అని ఎండిపోయిన దాంట్లో వేయకూడదు. ప్రోగ్రామ్ మీకు ఎక్స్ప్రెస్ స్పార్కిల్లో మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు సేమ్ వాషింగ్ క్వాలిటీ ఒక 1 hourలో అయిపోవాలండి. ప్రతి ప్రోగ్రామ్ నాకు 2 గంటలు 2.5 గంటలు టైం తీసుకుంటుంది అనుకుంటే మీరు ఈ ప్రోగ్రాంలో పెట్టుకుంటే ఇంట్లో చుట్టాలు ఉన్నారు, హడావిడిగా మీకు క్లీనింగ్ కావాలి అనుకుంటే సేమ్ వాష్ క్వాలిటీ అండి మీకు 65 degrees టెంపరేచర్లో చేసేది. మీకు ఎక్స్ప్రెస్ స్పార్కిల్లో అయితే కంప్లీట్ వాష్ అనేది జరిగిపోతుంది. అండ్ దాని తర్వాత మీకు ప్రీరిన్స్ ఆప్షన్ ఏంటి అంటే ఏదైతే మీరు ఎవ్రీడే ప్లేట్స్ అండ్ కడాయిస్ తీసుకొని వెళ్ళి సింక్లో వేసే బదులు డైరెక్ట్గా మీరు మిషన్లోనే వేసేసుకొని ఆ మిషన్లో ప్లేట్స్ని జస్ట్ జాడించేస్తే చాలు. అంటే మీకు ఆల్రెడీ ఇందాక ఇకోలో చెప్పాను. ఇకోలో ఏంటంటే మార్నింగ్ మధ్యాహ్నం ప్లేట్స్ జాడించి నైట్ ఒకేసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది అని. సో ఆ జాడించడానికి మీకు ప్రీరిన్స్ అనేది హెల్ప్ అవుతుందండి. ఈ 2 times మీరు ప్రీరిన్స్ చేసి ఏదైతే మార్నింగ్ 50% పవర్ కన్జంప్షన్ అయిందో ఆ కన్జంప్షన్ అనేది మీకు దీంట్లో మళ్ళీ యాడ్ అవుతుంది. కాబట్టి ఎవ్రీడే కంప్లీట్గా మీకు 1 unit వాష్ తీసుకుంటుంది. కానీ ఏ 1 unitకి కంప్లీట్గా మీకు ఇకోలో 3 hours 30 minutes టైం తీసుకొని 50 degrees టెంపరేచర్లో చేసి 1 unit పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసినా కూడా. అండ్
దాని తర్వాత వచ్చేటది ఫేవరెట్ ప్రోగ్రామ్ అండి. ఫేవరెట్ ప్రోగ్రామ్ అంటే మీకు హోమ్ కనెక్ట్ ఆప్షన్ ఉంటుంది. మీ మొబైల్తో దీన్ని ఆటోమేటిక్గా ఆపరేట్ చేసుకొని మీ మొబైల్లో దీన్ని యాక్టివేట్ చేసుకుంటే ఈ యాప్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే మెయిట్స్ ఉన్నా వాళ్ళకి ఆపరేటింగ్ తెలియకపోతే మీరు ఎక్కడైనా ఉండి ఈ ఆపరేషన్ని యాక్టివేట్ చేసేస్తే అంటే ఫేవరెట్లో పెట్టేస్తే దానికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎప్పుడైనా ఇది డిష్ వాషర్ ఓపెన్ చేసినప్పుడు ఫేవరెట్లో పెట్టి స్టార్ట్ చేస్తే చాలండి. పవర్ ఆన్ చేసి ఫేవరెట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ప్రీ ఇన్స్టాల్గా ఒక ప్రోగ్రామ్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే రెగ్యులర్గా మీ ఇంట్లో ఏవైతే కడాయిస్ ఉంటాయో అవే ఉంటాయి, మారో. సో దాన్ని బట్టి రెగ్యులర్గా ఒక ప్రోగ్రామ్ని ఫేవరెట్లో పెట్టేసేసుకొని మీరు పవర్ ఆన్ చేసి ఫేవరెట్ పెట్టి స్టార్ట్ చేస్తే చాలు. ప్రోగ్రామ్స్తో పాటు మన దాంట్లో అడిషనల్గా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి ఆప్షన్స్ అంటే స్టార్ట్ ఇన్ అవర్స్. ఏదైనా మీరు ఫంక్షన్కో పెళ్ళికో వెళ్ళినప్పుడు దానికి కొంచెం చాలా టైం పడుతుంది. మీరు ఏంటంటే డిషెస్ ఉన్నాయి కదా అని చెప్పి డిష్ వాషర్లో వేసేసి ఆన్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. 6 గంటలకో 7 గంటలకో 8 గంటలకో టైం పట్టేస్తుంది. అంటే మధ్యాహ్నం 1 గంటకి పెడితే అది 2కో 3కో అయిపోతుంది. మీ మనసు అంతా డిష్ వాషర్ దగ్గరే ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైతే ప్రోగ్రామ్ పెట్టారో ఫస్ట్ ఒకసారి రిన్స్ చేసుకొని మీరు ఉన్నప్పుడే జస్ట్ ఒక 3 అవర్స్ 4 అవర్స్ టైంని ఎక్స్టెండ్ పెట్టుకొని అంటే 24 అవర్స్ వరకు దీంట్లో టైం అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. అంటే ఎండిపోకుండా మీరు ముందే రిన్స్ చేసుకొని తర్వాత 1 2 3 అవర్స్ ఇప్పుడు మీరు 7 ఇంటికి రావాలనుకుంటున్నారు అనుకోండి, ఒక 4 గంటలు పెడితే 5వ గంటకి స్టార్ట్ అయ్యి 7వ గంట మీరు వచ్చేటప్పటికల్లా మిషన్లో ప్లేట్స్ ఫ్రెష్గా రెడీ చేసి ఇస్తుంది బికాజ్ ఆఫ్ స్టార్ట్ ఇన్ అవర్స్. ఇది కొట్టిన తర్వాత మీకు నచ్చిన ప్రోగ్రామ్ మీరు స్టార్ట్ చేస్తే పవర్ ఆన్ చేసుకొని స్టార్ట్ చేస్తే చాలు. అండ్ అది కాకుండా ఇంటెన్సివ్ జాయిన్ అండి. కొంచెం ఆయిల్ గ్రేవీ లేకపోతే హెల్తీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఏవైనా ప్లేట్స్ అండ్ కడాయిస్ అలాంటివి ఏవైనా మనం యూస్ చేసి దీంట్లో వేసామనుకోండి, దాంట్లో ఎక్కువ హీటింగ్ ఇంకా అడిషనల్ కావాలి అనుకుంటే ఇంటెన్సివ్ జోన్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్స్తో మీరు దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా ప్రీ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పటి వరకు మన బాస్ డిష్ వాషర్లో స్టీమ్ అనే ఆప్షన్ లేదు. రీసెంట్గా వచ్చే మోడల్స్లో స్టీమ్ కూడా యాడ్ అయింది. సో షోకింగ్ టైంలో మీకు స్టీమ్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో స్టీమ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాగా ఆయిల్ గ్రీజీ ఈ టైప్ ఆఫ్ ఏవైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి మీకు స్టీమ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ కంప్లీట్ మీకు స్టీమ్ గురించి తెలిసిందే హైజీన్. అండ్ వన్ మోర్ ఆప్షన్ హాఫ్ లోడ్ అండి. చాలామంది ఏమడుగుతున్నారంటే ఇప్పుడు హాఫ్ లోడ్ అనేది ఓన్లీ లోవర్ ట్రేలోనే పెట్టొచ్చా, అంటే తక్కువ మెటీరియల్స్ ఉన్నాయి, నేను 3 పూట్ల కలిపి ఒకేసారి వేయలేను అన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హాఫ్ లోడ్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఈ హాఫ్ లోడ్ అనేది 3 ట్రేస్లో కూడా వేసుకోవచ్చు. అంటే ఈ ట్రేలోనే వేయాలేమో, లేకపోతే దీంట్లోనే వేయాలేమో, లేకపోతే దీంట్లో ఒక్కదాంట్లోనే వేయాలేమో అంటే లేదండి, మీరు 3 ట్రేస్లో కూడా ఎట్ ఏ టైం ఒకేసారి పెట్టి మీరు వాష్ చేయొచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏమవుతుంది అంటే పవర్ తక్కువ తీసుకుంటుంది, వాటర్ తక్కువ తీసుకుంటుంది, అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. మీకు వాటర్ అంటే గుర్తొచ్చిందండి, వాటర్ అసలు డిష్ వాషర్లో ఎంత తీసుకుంటుందో తెలుసా అండి? బాస్ డిష్ వాషర్ 10 నుంచి 12 లీటర్లు వాటర్ తీసుకుంటుంది. అండ్ పవర్ కన్జంప్షన్ కూడా మీకు 1 యూనిట్ మాత్రమే తీసుకుంటుంది. మామూలుగా మాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వైజ్ అయితే 0.89 అండి, అంటే 1 యూనిట్ కంటే తక్కువ. అండ్ నామినల్గా నేను 1 యూనిట్ వరకు చెప్తున్నాను. మీకు అదర్ బ్రాండ్స్లో 1.5 యూనిట్ నుంచి 2 యూనిట్స్ వరకు తీసుకుంటుంది బికాజ్ ఆఫ్ వాళ్ళు వాడే హీటర్స్ లేకపోతే స్టీమ్స్ అండ్ మోటార్. నా దాంట్లో మీకు ఎక్కువ సైలెన్స్ టైం మోటార్ ఉంటుంది. ఆ మోటార్కి మీకు 2 years ఆఫ్ వారంటీ వస్తుంది. అండ్ లోపల మీకు మొత్తం క్యావిటీకి వచ్చేటప్పటికి 10 years యాంటీ రష్ ఫార్మేషన్ క్యావిటీ వారంటీ వస్తుంది. అండ్ కంప్లీట్ వాటికి మీకు 2 years వారంటీ వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు, చాలా వరకు బాష్ కంప్లైంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. అండ్ నేను ఇప్పుడు 2019 నుంచి బాష్లోనే ఉన్నాను. నేను చాలా రేర్ కేసెస్లో బాష్ డిష్ వాషర్ కంప్లైంట్స్ విన్నాను. అది కూడా డిఫాల్ట్గా కస్టమర్ ప్రాబ్లం వల్ల, అండ్ మా ప్రాబ్లం కంపెనీ ప్రాబ్లం వల్ల కాదు. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ బ్రాండ్ ఒక్క బ్రాండే మీకు 100% మనీ పేబ్యాక్ ఆప్షన్ ఇస్తుంది. ఎందుకో తెలుసా? మీరు ఈ బ్రాండ్ వల్ల సాటిస్ఫై అవ్వకపోతే, ఈ బ్రాండ్ వల్ల మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వకపోతే, అంటే మీకు ఆ వాషింగ్ క్వాలిటీ, దానికి టైమ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. మీ వాటర్ మంచి టీడీఎస్ లెవెల్లో ఉందా లేదా, టీడీఎస్ అంటే 800 నుంచి 1000 బిలో ఉండాలి. అసలు 1000 కూడా మేము రికమెండ్ చేయం, 800 కంటే బిలో ఉండాలి. బట్ 1000 వరకు మన బ్రాండ్ కొంచెం హెల్ప్ చేస్తుంది. సో బట్ బిలో 800 అయితే బెటర్. ఎందుకంటే 800 టీడీఎస్ ఎక్కువ ఉందనుకోండి, మీకు వాటర్ మచ్చలు లేకపోతే ప్లేట్స్ మీద చిన్న చిన్న ఆవిరి మరకలు ఇట్లాంటివి పడతాయి. సో ఆ కాంప్లికేషన్ ఉండకూడదు అనుకుంటే మీకు టీడీఎస్ అనేది బిలో 800 లోపు ఉండాలండి. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ లాస్ట్ ఆప్షన్ అండి, హాఫ్ లోడ్ తర్వాత స్పీడ్ పర్ఫెక్ట్. ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో మీకు టైం అనేది ఎక్కువ అనిపించింది, 3 గంటల 30 నిమిషాలు 2 గంటల 30 నిమిషాలు చాలా ఎక్కువ టైం చెప్తున్నాం అని అనుకుంటే, మీకు స్పీడ్ పర్ఫెక్ట్ అనే టైం మీరు ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా 3 గంటల 30 నిమిషాలు ఉన్న టైం 1:45 నిమిషాలకే వచ్చేస్తుంది. అండ్ మీకు డౌట్ రావచ్చు, 1:45 నిమిషాలకే వస్తుంది కదా,
మరి వాషింగ్ క్వాలిటీ సేమ్ ఉంటుందా? ఇప్పుడు ఇకో ఏమో 3 గంటల 30 నిమిషాలు చెప్తున్నాం, మరి 1:48 నిమిషాలకు వస్తే సేమ్ వాషింగ్ క్వాలిటీ ఉంటుందంటే ఎస్ అవునండి ఉంటుంది. పవర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది ఆ టైంలో. కాబట్టి స్పీడ్ పర్ఫెక్ట్ని ఎంతవరకు అవాయిడ్ చేయాలో అంతవరకు అవాయిడ్ చేయండి. లేదు ఫాస్ట్ వాషింగ్ కావాలి అనుకుంటే మీరు స్పీడ్ పర్ఫెక్ట్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. అండ్ మీకు ఇది స్టార్ట్ బటన్. సో ఇక్కడ పవర్ ఆన్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ప్రోగ్రామ్ పెట్టి స్టార్ట్ కొడితే సరిపోతుందండి. అండ్ ఇది కంప్లీట్గా సైలెన్స్ ప్రో మోడల్ అండి. మీరు ఇక్కడ స్టీమ్ ట్రీట్మెంట్తో పాటు నాయిస్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అండ్ అది కాకుండా ఇది మీకు జర్మన్ నుంచి వస్తుంది అండి, కంప్లీట్ జర్మన్ టెక్నాలజీ. అండ్ ఇది మీకు టర్కీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందండి. అండ్ టర్కీ నుంచి మీకు ఇది ఇంపోర్ట్ అవుతుంది. సో కాబట్టి మీకు కంప్లీట్ సీల్ ప్రొడక్ట్ వస్తుంది, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అండ్ అది కాకుండా మీకు ప్రీ సైట్ విజిటింగ్ కూడా ఫ్రీ అండి. మీకు సైట్కి వచ్చి విజిట్ చేస్తారు. అండ్ ఇది కాకుండా మీకు ఇన్స్టలేషన్ కూడా ఫ్రీ. సో మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు. మేమే మీ ఇంటీరియర్స్ వాళ్ళతో కొలాబ్ అవుతాం. వాళ్ళకి ఎక్కడెక్కడ పవర్ సాకెట్స్ పెట్టుకోవాలి, ఎక్కడ ఇన్లెట్లు పెట్టుకోవాలి, ఎక్కడ పవర్ కేబుల్స్ పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ తర్వాతే మీరు పర్చేస్కి రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి.